అయితేనండి ఇందాక మీరు అన్నారు స్వయం పాకంలో విశేషంగా ఇవ్వాల్సిన వస్తువులు అని అన్నారు. ఇచ్చినప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నా కూడా కొంతమందికి ఇబ్బంది అనేది కలగడం జరుగుతూ ఉంటుంది. అనివార్య కారణాల వల్ల ఈ 15 రోజులు ఉపయోగించుకోలేని వాళ్ళు చేయవలసిన విధి విధానాలు ఏంటి? తర్వాత ఎప్పుడైనా ఇది ఆచరించొచ్చా? పితృపక్షాలు, పితృ అమావాస్యని ఉపయోగించుకోలేని వాళ్ళు తర్వాత ఎప్పుడన్నా ఈ కార్యక్రమం పిండ ప్రదానం కానీ, తర్పణాలు కానీ వాళ్ళ పెద్దలకి వదలొచ్చు అంటారా? చాలామందికి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ సందేహం ఉంటుంది. ఎందుకనంటేనమ్మా, కొంతమంది అనివార్య కారణాల వల్ల, బిజీ స్కెడ్యూల్ వల్ల ఇక్కడ ఉండలేకపోవచ్చు. ఆ అమావాస్యకి పెట్టుకుందాం అమావాస్య కదా అని చెప్పి చాలామంది అమావాస్య కోసం వేచి చూసి ఉండి అమావాస్య రోజున చేయవచ్చు అని అనుకుని ఉంటుంటారు. సడన్గా ఏదో కార్యక్రమంలో వెళ్ళిపోతారు. ఇంకొన్ని కార్యక్రమాల్లో కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళకి దగ్గర బంధువులు ఎవరో చనిపోవడము, అలా మైల అనేటువంటిది వస్తుంది. తద్వారా ఆ విధంగా చేసుకోలేకపోతారు. మైలలో ఉన్నప్పుడు కూడా చేసుకోకూడదమ్మా, అస్సలు చేయకూడదు. పితృ కార్యక్రమాలు మైలలో ఉన్నప్పుడు, పితృ కార్యక్రమం అంటే మైలనే, కానీ ఇంకొక మైల్లో ఇంకోటి చేయకూడదు కదా. అంతేకాకుండా ఆడవాళ్ళకి ఋతుస్రావం, ఋతుమతులు అవుతారు, రజో దర్శనం కలుగుతుంది. కాబట్టి ఆ సందర్భంలో కూడా ప్రధానంగా స్త్రీది ప్రాముఖ్యత. కాబట్టి ఆ సందర్భంగా నాకేంటి చేయాల్సింది, నా భర్త కదా, ఇంట్లో నేను ఇబ్బంది అయితే మాత్రం ఏంటి చేసుకోవచ్చు కదా అని చెప్పి స్త్రీలు సెపరేట్ గా పాటిస్తున్నట్టయితే భర్త చేయొచ్చా, లేకపోతే అలాంటి సందర్భంలో అసలు ఎలాంటి సందర్భంలో కూడా స్త్రీలు గనక ఋతుమతి అయితే అస్సలు చేయకూడదమ్మా. 4వ రోజు అయినా కానీ 4వ రోజు చేయకూడదు. 5వ రోజు గనక అయితే, అమావాస్య 5వ రోజు గనక అయితే దేవతా పూజలకి అర్హత లభిస్తుంది. కాబట్టి 5వ రోజు చేయవచ్చు, స్నానాదులు చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎలాంటి కారణాల వల్లనైనా భాద్రపద అమావాస్య సెప్టెంబర్ 21వ తారీఖు రోజున చెయ్యలేని పక్షంలో ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మళ్ళీ ఆశ్వీజ మాస అమావాస్య రోజునైనా, దివాళీ అప్పుడైనా, లేదా ఆశ్వీజ మాసంలో పితృ నక్షత్రం ఒకటి వస్తుంది, మఖా నక్షత్రం వస్తుంది. ఆ మఖా నక్షత్రం రోజునైనా కానీ చేయవచ్చు, చతుర్దశి రోజునైనా కానీ చేయవచ్చు. అయితే సేమ్ ఇది మీరు చెప్పిన ఏవైతే స్వయం పాకము ఇలా ఉన్నాయో అదే విధి విధానాలతో ఆ రోజు కూడా ఆచరించవచ్చు. పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించే యజమాని ఎవరైతే ఉంటారో ముందు రోజు భూషయనం చేయాలి. ముందు రోజు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. దాంపత్య జీవితం పనికిరాదు. చాలామంది అమావాస్య కదా మనం చేసేటప్పుడు చక్కగా నీట్గా ఉండాలని క్షౌరము, గడ్డము ఇవన్నీ చేసుకుంటారు, గోళ్ళు కత్తిరించుకుంటారు. అస్సలు పనికిరాదు. అమావాస్య రోజు చేయకూడదు, అస్సలు చేయకూడదు. తదనంతరం చేసుకోవచ్చు. ఇక ఆ అమావాస్య రోజున ప్రధానంగా తల్లిదండ్రులు చేసిన సేవని, వాళ్ళు చూపించిన ప్రేమని, అనురాగాన్ని గుర్తు చేసుకుంటూ, మననం చేసుకుంటూ, దగ్గర బంధువులకి వాళ్ళ గురించి కనీసం ఆ రోజున చర్చించుకోవాలి. చేయాల్సిన మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. చిన్నతనంలో ఇలా చూసుకున్నారు, అలా చూసుకున్నారు. ఆ ఒక్కరోజు చూసుకోకపోతే, ఇంకా చర్చించుకోకపోతే, ఇంకా తల్లిదండ్రులను గుర్తించుకునే రోజున నువ్వు గుర్తించుకోలేకపోతే ఇక జన్మ ఎందుకమ్మా? రోజు ఉండేటువంటివి ఇవన్నీ కూడా. కానీ తల్లిదండ్రుల కోసం అంటూ ప్రత్యేకించి ఒక రోజంటూ ఉంది కదా.